4 రోజుల వరదల్లో కూడా జగన్ని వదిలిపెట్టలేదు చంద్రబాబు. ప్రతి క్షణం చురకలు అంటిస్తూనే వచ్చారు. ఒకటి వాళ్ళ నిర్లక్ష్యం ఫలితమే ఇవాళ వరదలు అన్నటువంటి కాన్సెప్టు. అట్లాగే తాజాగా ఏదైతే ప్రొక్లైనర్ మీద తిరుగుతూ 22 కిలోమీటర్ల ప్రొక్లైనర్ మీద తిరుగుతా హెలికాప్టర్లో తిరిగే ఉద్దేశం కాదు, ఇక్కడ కింద మీ కష్టాలు తెలుసుకోవాలంటే అందుకే వచ్చాను అని చెప్పడం. తద్వారా అక్కడ అంటే జగన్కి అక్కడ చురకలే అంటించారు. వాస్తవంగా జగన్ గతంలో ఎప్పుడు కూడా వరదలు జరుగుతున్న టైంలో అధికారులు పనిచేయాలంటారు, ఆయన పైనుండి సమీక్షిస్తారు. అయిపోయిన తర్వాత 2 రోజుల్లోపు అందరికీ ఇవ్వాల్సినటువంటి వరద సాయం డబ్బులు, ఆహారం ఇవన్నీ ఇచ్చేసి ఆ పైన మిగతా యాక్టివిటీ చూడాలని చెప్తారు. అంటే అప్పుడు తను వస్తారు. అట్లాంటి పరిస్థితి చంద్రబాబు రివర్స్. వరదప్పుడే జనంలో ఉంటారు, ఆ తర్వాత సహాయక చర్యలు ఏది ఆ సహాయాలు డబ్బులో లేకపోతే ఇయో ఇచ్చేటటువంటిది అధికారులు చూసుకోవాలనుకుంటారు. కాబట్టి ఆ వెర్షన్లో డిఫరెన్స్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే చురకలు వేస్తూ వస్తున్నారు.